హలో ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా స్వీట్ కార్న్‌తో వడలు ట్రై చేశారా? లేదంటే కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్‌గా ఉంటాయి టేస్ట్ అయితే. మన నార్మల్ పచ్చిపప్పుతో చేసుకుంటాం కదా వడలు, దానికన్నా ఇవైతే చాలా సూపర్‌గా ఉంది టేస్ట్. సో, ఏం లేదండి, జస్ట్ ఒక స్వీట్ కార్న్ మనం పప్పులు వలిచేసుకొని, ఒక 1 టేబుల్ స్పూన్ పప్పులు పక్కన పెట్టేసుకొని, మిగిలినయి అన్నీ మిక్సీ జార్‌లో వేసుకొని, 2 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క వేసి మిక్సీ వేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్నదంతా ఒక బౌల్‌లోకి తీసుకొని, మనం ఇందాక కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకొని, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా, అలాగే కరివేపాకు వేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీనిలో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అండ్ నేనైతే ఇక్కడ ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే మనం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఆ స్వీట్ కార్న్‌కి సరిపడా 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి యాడ్ చేశాను. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేసే అవసరం లేదు. దానిలో ఉన్న తేమతోనే మొత్తం మిక్స్ అయిపోతుంది. సో, కొంచెం కొంచెం మనం తీసుకొని వడల్లాగా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. ఈ టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంది. మా ఇంట్లో అందరికీ నచ్చిందనమాట. నేను ఫస్ట్ టైం చేశాను ఈ స్వీట్ కార్న్ వడలైతే. సో, చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇది నచ్చలేదు అనే వాళ్ళే ఉండరు. అంత టేస్టీగా ఉందనమాట. మనం బయట రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు స్వీట్ కార్న్ ఐటెమ్స్ ఏయైనా గానీ స్నాక్స్ తీసుకుంటే చాలా కాస్ట్ కదా! సో, దానికన్నా మనం ఇంట్లో హైజీనిక్‌గా ఎంచక్కా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా సూపర్‌గా ఉంటాయి. చూడ్డానికే కాదు, టేస్ట్ కూడా చాలా బావుంటాయి. అంత స్వీట్ కార్న్ కూడా మనకి హెల్త్‌కి చాలా మంచిది కదా! సో, స్వీట్ కార్న్ తింటూ ఉంటే చాలా మంచిది. అండ్ చూడ్డానికి కూడా మనకి ఎంత లుక్ కూడా బావుంది కదా! కలర్ కూడా మంచి కలర్ వచ్చింది. టేస్ట్ అంతకన్నా బావుంది. సో, సాస్‌తో తింటే అంత హెల్తీ కాదని నేను టొమాటో చట్నీతో ఇచ్చాను. మీ ఇష్టం, కావాలంటే సాస్‌తో తినొచ్చు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.